నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక నెయ్యి కల్తీ జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి ఒక వార్త రావడం దీని మీద సిట్ అలానే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మనందరికీ తెలిసిందే ధర్మారెడ్డి గారు కూడా ఎంక్వైరీకి వెళ్ళొచ్చారు ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అటెండ్ అవ్వాలి మరి ఈ ఎంక్వైరీ తర్వాత ఆయన అరెస్ట్ అవుతాడు అని కొంతమంది అంటున్నారు అరెస్ట్ కాడు వచ్చేస్తాడు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు మరి అసలు ఈ కేసు విషయంలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్ట్ అవుతారా అవ్వరా అప్రూవర్ గా ధర్మారెడ్డి మారుతున్నట్టు సోషల్ మీడియాలో వచ్చింది చూసే కానీ అది ధృవీకరించలేదు ఈవెన్ ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ అది కేవలం మీడియాలో వచ్చిన న్యూస్ నేను అప్రూవర్గా మారలేదు విచారణ అధికారులు ఏవైతే క్వశ్చన్లు అడిగారో వాటికి నేను సమాధానం చెప్పాను అని చెప్పి ఆయన చెప్తూ ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏంటి నేను ఉన్నట్టుగా చెప్పాను అని చెప్పారు అయితే విచారణలో ఏం జరిగింది అనేది ఇవాళ అన్ని మీడియా హౌసెస్లో వచ్చింది అది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఈఓని అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని వీళ్ళిద్దరిని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి ఆయన విచారణలో అడిగారట ఎందుకు అప్పుడు పైనుంచి ప్రెజర్స్ వచ్చినాయి నాకు నేను అందుకే బోలేబాబా డైరీ నుంచి నేను నెయ్యి తీసుకున్నాను ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లో రిలాక్సేషన్స్ ఇచ్చాను అంతకుముందు ఏంటి ఏదైనా కంపెనీ ఒకవేళ టెండర్ పట్టుకోవాలనుకుంటే కనుక ఒక నామ్ ఉంది 250 కోట్ల రూపాయలు విలువైన టర్న్ ఓవర్ కావాలనేది ఇది ఉంది దాన్ని 150 కోట్లకి కుదించారు ఎందుకు కుదించారు ఒకటి రెండు యాక్చువల్గా ప్రతి రోజుకి 1,00,000 లీటర్లు పాలు తర్వాత ఇంత నెయ్యి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉండే కంపెనీలకే ఎలిజిబిలిటీ అనేది ఉంది కొన్ని నామ్స్ ఉన్నాయి మార్గదర్శకాలు గతంలో ఉండేటువంటి మార్గదర్శకాలన్నిటినీ రిలాక్సేషన్ చేసి బోలేబాబాకి ఇవ్వడానికి మార్గం సుగమం చేశారు ఎవరు చేశారు అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఎవరు చేస్తారు ఆఫీసర్సే చేస్తారు ఇవన్నీ నాకు తెలియకుండా జరిగాయి అని చెప్పి చెప్తున్నారు ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఎవరు అప్పట్లో ఈఓ ఆయన తెలియకుండా ఎందుకు జరుగుతుంది అని విచారణాధికారులు క్వశ్చన్ చేస్తే నాకు పైనుంచి ఒత్తిడి ఉంది పైనుంచి ప్రెజర్ చేశారు ఎవరు చేశారు చైర్మనా అని అంటే సుబ్బారెడ్డి ఒత్తిడి చేశారు సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి వాళ్ళు చెప్పారు మరి సుబ్బారెడ్డి ఒత్తిడి చేయడం వెనక ఏంటి అంటే ఆయన ఏం చెప్తున్నాడు అసలు ఈవోగా నేను ఉన్నాను కానీ సుబ్బారెడ్డి ఏం చెప్తే అది వినమని చెప్పేసి సీఎంఓ ఆఫీసులో అప్పట్లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు చేశారు సో అక్కడి నుంచి ఆ బిగ్ బాస్ నుంచి సమ్ ఫోన్ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు సో అది వినాల్సి వచ్చేది మేము విన్నాము అని చెప్పి ఆయన విచారణలో చెప్పినట్టు ఇవాళ వచ్చినటువంటి సమాచారం మీడియాలో అంటే దీని మొత్తం ఆపరేషన్ మొత్తం ఎక్కడి నుంచి జరిగింది తాడేపల్లి నుంచి జరిగింది తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తే వైవి సుబ్బారెడ్డి ఈవో చేత చేయించాడు అన్ని ఆ విచారణలో ఆయన చెప్పిన మాట అది ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా విచారణ అధికారులు ఆ విధంగా భావిస్తున్నారు సో ఇప్పుడు 2 రోజుల పాటు విచారించారు ధర్మారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనుకున్నారు ఎప్పటి నుంచో మనం కూడా ధర్మారెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈవెన్ పరకాణి కేసులు కానీ లేదంటే కల్తీ నెయ్యి విషయంలో కానీ ఖచ్చితంగా ఆయన ఈవో ఉన్నాడు కాబట్టి ఆయనే బాధ్యత అవుతారు అని చెప్పేసి అనుకుంటాం మనం కానీ ఇప్పుడు విచారించిన తర్వాత ఏం చెప్పారు మళ్ళా విచారణకు అవసరం అయితే మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేశారు పంపించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలాన్ని వేసుకుని వైవి సుబ్బారెడ్డిని విచారణకి రమ్మని చెప్పి పిలిచారు ఈవెన్ వైవి సుబ్బారెడ్డి కేవలం కల్తీ నెయ్యి విషయంలోనే కాదు ఈవెన్ పరకాణి కేసులో కూడా వైవి సుబ్బారెడ్డి పేరుంది వైవి సుబ్బారెడ్డి అప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలంలో సో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఎవరు ఇచ్చారు వాంగ్మూలం అప్పుడు పోలీసులు ఇచ్చారు విజిలెన్స్ రవికుమార్ ఫ్యామిలీని విచారించినప్పుడు వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ఉంది అందుకని దాంట్లో కూడా వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు రమ్మని చెప్పి సో 13వ తారీఖు అంటే ఇవాళ హాజరు కావాలి ఆయన హాజరు అయ్యారా లేదనేది ఇంకా మనకి క్లియర్గా స్పష్టత రావట్లేదు బట్ ఇలా హాజరు కాకపోయినా రేపైనా హాజరు కావాల్సిందే ఎల్లుండైనా హాజరు కావాల్సిందే 1-2 రోజులు అటు ఇటు హాజరు కావాల్సిందే అయితే హాజరైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటే విచారణ జరిగేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈయన సహకరించే పరిస్థితిని బట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన్ని సో ఈయన విచారణకి సహకరించలేదు అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే సిబిఐ ఎంటర్ అయింది సిబిఐ సిట్ 2 కలిపి
ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. అవును. దీనికి సంబంధించి చాలా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్నారు. బోలేబాబా డైరెక్టర్స్ జైన్ బ్రదర్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏ అవును ఆయన్ని అప్పన్న అరెస్ట్ చేశారు కదా. అవును. సో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి, లావాదేవీలు జరిగినాయి. ఈ లావాదేవీలు ఎవరు జరిగినాయి, అప్పన్న చేశారు, అప్పన్నే ఒప్పుకుంటున్నారు విచారణ అని చెప్పి తెలుస్తుంది కదా. సో ఇక జైన్స్ ని అక్కడ ఉన్నటువంటి బోలేబాబా డైరెక్టర్స్ జైన్స్ ని విచారణ చేశారు. అసలు బోలేబాబా డైరెక్టర్స్ నుంచి ఇమీడియట్ గా మీరు ఎందుకు మారారు డైరెక్టర్స్ గా, అసలు ఎందుకు ఈ కల్తీ నెయ్యి విషయం బయట రాగానే మీరు ఎందుకు ఇమీడియట్ గా క్లోజ్ చేశారు దాన్ని, అసలు పాలు లేకుండా నెయ్యి రావడం అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఈ ఢిల్లీ నుంచి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ నుంచి పామోలిన్, కొబ్బరి నూనె, గ్లెజరైడ్ వీటన్నిటిని తీసుకొచ్చి మిక్స్ చేసి నెయ్యిని తయారు చేసి ఇచ్చారు. అలాగే కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కలిపి చేశారు. ఇప్పుడు ఏమంటారు, అప్పుడు మీరు పంది కొవ్వు, ఫ్యాట్ అది ఇది అన్నారు కదా, ఇప్పుడు కెమికల్స్ అంటున్నారు కదా, మీరు అప్పుడు తప్పు చెప్పారు కదా అంటారు వాళ్ళు. కల్తీ జరిగిందా లేదా చెప్పండి. కల్తీ జరిగిందని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది విచారణలో, కల్తీ జరిగిందని చెప్పి చెబుతున్నారు. కాబట్టి కల్తీ ఎలా చేశారు అని అంటే ఇవన్నీ చెప్తున్నారు పదార్థాలు. ఇప్పుడు డాల్డా ఎట్లా తయారు చేస్తారు, డాల్డా ప్యూర్ డాల్డా వస్తుందా ఇప్పుడు? డాల్డా అంటేనే జంతు ఎముకల్ని మొత్తాన్ని కరిగించేసి దాని నుంచి తయారు చేసి వేస్తారు అనేది అనేక సందర్భాల్లో మనకు బయటకు వచ్చినటువంటి అంశం ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ లో. సో డాల్డా కలపకపోయినా కానీ అసలు వీళ్ళు సరే కల్తీ నెయ్యి అని అంటే అది ఏం కల్తీ అయింది, ఇప్పుడు ఆ కల్తీ అయింది ఏంటని అంటే అది చెప్తున్నారు, కెమికల్స్ కొన్ని చెప్తున్నారు, కొన్ని రకాల ఈ సోయాబీన్ సంబంధించినటువంటి కొన్ని చెప్తున్నారు. సో కల్తీ అయితే జరిగింది కదా, ఆ కల్తీ ఏంటి అనేది అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే విచిత్రంగా ధర్మారెడ్డి చెప్పింది ఏంటంటే జవహర్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని వాళ్ళని మీరు ఎందుకు విచారించకూడదని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి ఈవోని, అంటే ఆయన కూడా ఈవోగా చేశారు కదా కొన్ని రోజులు, ఈవోని కూడా విచారించాలి కదా అని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఈవో కాదు, అప్పుడున్నటువంటి ఈవో, ఈయన అడిషనల్ ఈవో, ఈయన అప్పుడున్నటువంటి ఈవోని కూడా విచారించాలి కదా అని అంటాడు. సో ఈవో ఇప్పుడు ఈయన నువ్వు చేసింది ఏంటి, నీ ద్వారా కదా మొత్తం పోయింది అని అంటే నేను సరే వాళ్ళని కూడా విచారించండి అంటాడు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కనుక విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోతుంది. సో వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడా కాదా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారిని తులాబలం వేసి ఆ తులాబలం సందర్భంగా జనరల్ గా ఏమంటారు, అనాథ రక్షగా ఆపద్ బాంధవ గోవిందా గోవిందా అంటారు వెంకటేశ్వర స్వామిని. కానీ ఏమేముంది, జగన్ రక్షగా గోవిందా అంది అక్కడ. ఏది ఆలయంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో, మాడవీధుల్లో కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో అది ఉంటది కదా. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు తులాభారం ఉంటుంది, అనేక మంది ముక్కుని అక్కడ బెల్లము తర్వాత డబ్బులు వేసే వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి ఈయన ఒకవైపు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక వైపు బెల్లం వేసి ఆవిడ ఏమన్నారు, జగన్ రక్షగా గోవిందా గోవిందా అన్నారు. ఇది వెంకటేశ్వర స్వామి ఒప్పుకుంటారా? నాకు తెలిసినంత వరకు నాకున్న అంటే వెంకటేశ్వర స్వామి పవరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అంటారు కదా, దానికి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం, ఆ నినాదమే వైవి సుబ్బారెడ్డి చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి పరమ భక్తులైనటువంటి వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.